బాబా నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు దొడ్డి నోకరాజు కేదవరం అండి. ఏం పని చేస్తారు? మేము వ్యవసాయం పని చేస్తాం. ఎలా ఉంది వ్యవసాయదారుల పరిస్థితి ఇప్పుడు? వ్యవసాయదారులు పర్లేదండి. ఇప్పుడు మీ మందు రేటు కానీ ఎరువు రేటు కానీ ఎలా ఉంది? మీకు గిట్టుబాటు ధర ఉందా? గిట్టుబాటు ధర ఉంది. 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయా? గత ప్రభుత్వంలో పడేవి కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బ్రహ్మాండంగా సూపర్గా ఉందండి. ఇప్పుడు పరిపాలన చూసి ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం. తల్లికి వందనం పడ్డాయి. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి పడ్డాయి. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి పడ్డాయి. ఇప్పుడు రైతు భరోసా కూడా ఇప్పుడు పడ్డాయి రైతులకి ఈరోజు. ఇప్పుడు చూసుకుంటే అసలు ఆ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది గవర్నమెంట్లో? పెన్షన్ల మటుకి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల కాడి నుంచి మాకు గెలగానే 7,000 రూపాయలు ఒకసారి ఇచ్చేసాడు. మే నెలలో 1 తారీఖుని అన్న మాట ప్రకారంగా 1000 రూపాయలు పెంచారు. 1000 రూపాయలు 1 తారీఖుని 7 గంటలకు వచ్చి మాకు డబ్బులు ఇంటికాడ ఇచ్చేస్తున్నారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ దేందులు గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? పరిపాలన నెంబర్ 1గా ఉంది. పరిపాలన మటుకు ప్రభాకర్ గారిని కొట్టింది. మా అభివృద్ధిలో మటుకి ఎక్కడ జరగదు. అంటే ఇప్పుడు నిజంగా మీకు ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకుంటారు ఎమ్మెల్యే గారు? ఎమ్మటే అనుమానం లేదు. ఎమ్మటే మా రోడ్డు కూడా గత ప్రభుత్వంలో ప్రభాకర్ గారు 3 కోట్ల రూపాయలు చెల్లం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని అట్టడుకు దొక్కేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రభాకర్ గారు మాకు రోడ్డు పోతానని హామీ ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నాయి. మరి ఇప్పుడు కొంతగా పింఛనెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఇస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పథకాలు ప్రజలకు అందనివ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లే పారుతాయి, ప్రజలందరికీ పథకాలు అందుతాయి, చంద్రబాబు నాయుడు గారు పథకాలు ప్రజలకు అందనివ్వట్లేదని వ్యాఖ్యలు చేస్తున్నాడు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్నో మాట్లాడతాడండి. ఎవరికి ఇచ్చాడు పథకాలు జగన్మోహన్ రెడ్డి? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు వేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి వేశారు? వాలంటీర్ వ్యవస్థ పెట్టి మొత్తం వ్యవస్థ ప్రజలందరికీ అందించామంటే ఏమంది ఇచ్చాడు? వ్యవస్థ అంతా పోయింది. వాలంటీర్ వ్యవస్థ పెట్టాక వ్యవస్థ అంతా పోయింది. ఇప్పుడు సచివాలయం వాళ్ళు వచ్చేస్తలేదా? 7 గంటలకు వచ్చి మాకు చక్కగా డబ్బులు ఇస్తున్నారు. వాలంటీర్లు ఏం చేశారు బాబు? ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టింది. ఎలా ఉంది ఆ యొక్క వాట్సాప్ గవర్నెన్స్? నిజంగా అధికారులకు అందులో ఏదన్నా విన్నపం పెట్టుకోవాలన్నా, సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా వెంటనే అందుబాటులో వాట్సాప్ గవర్నెన్స్లో ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు 2029లో నేనే సీఎం రప్పా చేస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జరగని పని ఇంకా మళ్ళీ కలగాల్సిన కానీ రాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మరి ఒక్కొక్కళ్ళని గొడ్డలేడు తింటాను, పోలీసులను అయితే గొడ్డలేడు తెస్తాను, ఒక్కొక్కడు అంటూ చూస్తాను. ఒత్తేనేగా తండాకే, ఒత్తేనేగా గెలిస్తేనేగా తన్నాకే ఇంకా మళ్ళీ గెలుస్తాడా? లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఉంది. ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? పరిస్థితి ఏముంది? మూతపడిపోద్ది ఇంకా. అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే ఆయనకి ఏమన్నా సింపటి వర్కౌట్ అయ్యి 2029లో సీఎం అయ్యే అవకాశం ఉందా? ఏమీ ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పర్యటించినా అక్కడ శవం దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి శవం ఉన్న చోటకి వెళ్తున్నాడా, లేదంటే ఆయన వెళ్ళిన చోట శవం అవుతున్నారా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు గంజా బ్యాచ్ని పలకరెత్తాకి వెళ్ళాడు కొట్టారని. తప్పితే బెట్టింగ్లు కాసి చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళాడు. అదేనా పలకరింపు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేది అదేనా? ఒక రైతు ఆత్మహత్య వేసుకున్నా, ఇంకొక చేసుకున్నా అది ఆత్మహత్య చేసుకున్నాడని వెళ్తారు. బెట్టింగ్లు కాసిన జగన్మోహన్ రెడ్డి నేను వచ్చేస్తానని అనగానే ఆడు బెట్టింగ్లు కాసాడు. కాశీ కానీ 30 కోట్లు కాసి మందు దాకా చచ్చిపోయాడు. గంజా బ్యాచ్ ఏమో పోలీసుల మీదే తెలియబడ్డారు. పోలీసులు కొట్టారని వాళ్ళు పలకరించాకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంత గంజా బ్యాచ్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు మొన్న కూడా అతను సొంత కార్యకర్తను కారు కింద ఎక్కి చంపేశారుగా. మొన్న సొంత కార్యకర్తను చంపేసి పక్కకి ఇడిచేసి పోయారు కదా. చిత్తూరులో మామిడి రైతులకేమో 2 టొక్కులు మామిడికాయలు కొని వైసీపీ వాళ్ళు చేత తొక్కిచ్చేసి రైతులకి గిట్టుబాటు రావట్లేదు, తొక్కిచ్చేస్తున్నారని పెట్టాడు. అంటే ఏంటి అతని పనితీరు? అతను పనితీరు ఇంకంతేనండి. జగన్మోహన్ అంత రవిడీజం అండి.
అంతా రౌడీజం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే కొత్తగా ఒక యాప్ క్రియేట్ చేశారు. ఆ యాప్లో నమోదు అవ్వండి, ఆ యాప్లో నమోదైన ప్రతి ఒక్కరూ వైసీపీ కార్యకర్తలందరూ అందులో నమోదయ్యి ఏవైతే సమస్యలు ఉన్నాయో, మిమ్మల్ని ఏ అధికారి ఇబ్బంది పెడతాడో అందరూ అందులో ఆ యాప్లో నమోదు అవ్వండి అంటున్నాడు. అంటే వైసీపీ కార్యకర్తల్లోకి ఎవడు జాయిన్ అవుతాడు ఆ యాప్లోకి? ఆ యాప్లోకి ఎవడు జాయిన్ అవుతాడు? ఇప్పుడు సూపర్ 6 పథకం సూపర్గా చేస్తున్నారు వీళ్ళు, అందులోకి ఎవడు వెళ్తాడు? చేయకపోతేనే కదా మారుతారు ఎవరన్నా. మా ప్రభాకర్ గారు ఇది 3వసారి మా దెందులూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కింద. ఒకసారి ప్రతిపక్షంగా మాకు గెలిచినా ఏమీ లేదు. 2 సార్లు మట్టుకు నెంబర్ 1గా చేశాడు మా ప్రభాకర్. 2 సార్లు ఇది పళ్ళు మట్టుకు నెంబర్ 1గా చేసేది ఈయన. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తారా? గ్యారంటీగా. సరే బాబాయ్, అయితే థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. నమస్తే. నీ పేరు? బలరాం. ఏం పని చేస్తారు? కూలి పని చేస్తాం. ఎలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి? మా పరిస్థితి ఇప్పుడు బాగుంది బాబాయ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయిందిగా, ఎలా ఉంది పరిపాలన? బాగుంది, బాగానే చేస్తున్నాడు సంటి గారు. ఏమి ఎదురు లేకుండా బాగుంది. అన్నిటికీ అన్ని పనులకు వస్తున్నాడు, అన్ని చోట్ల తిరుగుతున్నాడు, అన్ని వార్డులు బాగానే తిరుగుతున్నాడు. అంటే సూపర్ 6 పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు. పథకాలు అమలు చేస్తున్నాడు కానీ మనకు రావులే. అదే ఈ బయట ప్రజలందరికీ అందుతున్నాయా? అంతని ఉచిత గ్యాస్ బండ్ అంటున్నారు, తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం అందింది, ఉచితం గ్యాస్ బండ్లు కూడా వచ్చాయి. పర్వాలేదు, బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. ఇప్పుడు త్వరలో మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు. పెడతారు. మరి పెడితే బాగుంటుందా? బాగుంటుంది. మరి ఆటో వాళ్ళ పరిస్థితి? ఆటో వాళ్ళ పరిస్థితి అంటే ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తామన్నారంట కదా, 10,000 అంత వేస్తామన్నారు కదా. మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? చంటి గారి పరిపాలన బాగుంది, పెద్దబాబు గారి పరిపాలన బాగుంది. అంటే ఇప్పుడు నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకుంటారా? వెంటనే ఆదుకుంటే వెంటనే వస్తున్నాడు. కబూరు వెళ్ళగానే ఫోన్ వెళ్ళగానే వచ్చేస్తున్నాడు. అవన్నీ సౌకర్యాలు అన్నీ బాగానే చూస్తున్నాడు. పర్వాలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తాడు. మరి 5 సంవత్సరాలు చంద్రబాబు మళ్ళీ చేస్తాడు. చంద్రబాబు మళ్ళీ చంద్రబాబు వస్తారంట. వస్తాడు. జగన్ గారు రానివ్వరు అంటూ మరి జగన్ లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేస్తారంటవా? చేస్తున్నారు, చేస్తారు. ఎలక్షన్ టైంలో ఏ చేస్తారండి. అంటే ఒకవేళ అరెస్ట్ చేస్తే మరి అతని పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ అంటే పక్కన ఉన్న మనుషులు చూసుకోవడమే కానీ ఆయన మాత్రం తోచేస్తారు. అంటే ఇప్పుడు అది కాదు బాబాయ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారని మరి సింపటి వర్కౌట్ అయ్యి 2029లో సీఎం అవుతాడుగా. ఏమో మరి చంద్రబాబు నాయుడు 4 కదా వేసారు. అదే బాబాయ్, మరి సింపతి వర్కౌట్ అవుద్ది అనుకుంటా జగన్ అరెస్ట్ చేస్తే? ఏమవుదు, అవన్నీ మామూలు. ఇప్పుడు గత 5 సంవత్సరాలు గంజాయి రాజ్యం అంటున్నారు, నిజంగా గంజాయి రాజ్యం? అది గంజాయి రాజ్యమే. గంజాయి రాజ్యం, రౌడీ రాజ్యం. ఎక్కడ పడితే అక్కడ దోపిడి, దెంగడం, చేయడం అన్ని. ఇప్పుడు వచ్చాక గంజాయి అన్నీ కట్ అయిపోయినాయి, తగ్గాయి. పర్వాలేదు. అంటే ఇప్పుడు పెన్షన్లు పెంచారు కదా, పెన్షన్లు అందరికీ వస్తున్నాయి. 6,000, 4,000. ఎలా అనిపించింది? ప్రజలు ఏమనుకుంటున్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి, పెన్షన్ల గురించి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి పింఛన్లు ఇచ్చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. ఆడైతే 2 రోజులు 3 రోజులు మట్టు కురిపించాడు. మరి గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది కదా, ఆ వారంటీలు లేదు, ఇప్పుడు తీసేశారు కదా. తీసేశారు. మరి ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏం ఇబ్బంది లేదు, చక్కగా ఇస్తున్నారు. 1వ తారీఖున ఇచ్చేస్తున్నారు, చక్కగా ఇస్తున్నారు. అదేం బెంగలేదు. మరి ఇప్పుడు రైస్ వ్యాన్లు ఉండేవి ఇది వరకు, ఇప్పుడు తీసేశారు. అంటే ఇప్పుడు ఎవరు కోటాకి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటున్నారు. మరి అప్పుడు రైస్ వ్యాన్లు ఉంటే బాగుండేదా? అప్పుడు రైస్ వ్యాన్లు ఉండేవంటే వాటికి వచ్చి ఇచ్చోళ్ళు, ఇంటింటికి రాలేదా? ఇంటింటికి రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఇది అనుకో, అక్కడ పెట్టాడు, అక్కడ పెడితే 10 మంది వచ్చేవాళ్ళు బియ్యం తీసుకుంటారు. ఇక్కడ అలా కాదు, ఎవరు కాదు కోటాకి వెళ్ళడం తెచ్చుకోవడం అంతే. అంటే మరి నేను వాలంటీర్లను పెట్టాను, వాలంటీర్లను పెట్టి ప్రజలందరికీ పథకాలన్నీ ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఒకప్పుడు వారం రోజులు ఎక్కువ పెట్టాడు, అమ్మఒడి అవి ఇచ్చాడు. ఇప్పుడు మొన్న అమ్మఒడి వదిలాడు చంద్రబాబు, రేపు 15వ తారీఖున బస్సులు వదులుతారు. రేపు ఇవాళ రేపు ప్రధానమంత్రి రైతులకి డబ్బులు ఇస్తున్నాడు, ఇవాళ వేసాడు. ఇవాళ మరి ఏంటి వీళ్ళ అన్నమాట ప్రకారం అన్నట్టు అన్ని పనులు చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది ప్రజల్లో? ప్రజలకి ఇప్పుడు బాగుంది, ఏ బెంగ లేకుండా. నీలాంటి కూలి పని చేసుకున్న వాళ్ళకి మరి గతంలో
గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నా క్యాంటీన్లు మూపించారు. అన్నగానే మూపించారు. రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకుని అన్నా క్యాంటీన్లు తెచ్చుకోరా బాబు అంటే తెరవలా అంటే పేదోళ్ళు కడుపులు కొట్టాడు. ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఇసుక కూడా రన్నింగ్ అవుతుంది. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఉచిత ఇసుక అంటున్నారు, నిజంగా ఇస్తున్నారా? ఉచితంగా ఇసుక. ఇప్పుడు అలాంటి ఉచిత ఇసుక ఉంటేనే కదా మరి నీళ్ళంటి వాళ్ళకి పని ఉండేది. మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నావు ప్రతిరోజు? మరి గతంలో తీసేశారు అంటే పేదల కడుపులో ఆడు రాక్షస పరిపాలన కొట్టాడు వాడు. అన్నా క్యాంటీన్ పెడితే బాగున్నాడు లైఫ్. ఎప్పుడు తీసాడు మొత్తం అన్నా క్యాంటీన్ తీసా మొత్తం అందరూ తిట్లు దెంగులు అన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, అన్నా క్యాంటీన్ పెట్టాడు, సక్రంగా జరుగుతుంది. అని పొద్దున్నే టిఫిన్ పెడతాను, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్ని బాగుంటున్నాయి. మరి అన్నీ బాగుంటాయి. నాణ్యతగా ఉంటున్నాయా? అన్నీ బాగుందండి. తినేవాళ్ళు తింటున్నారు, తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు, వీళ్ళకి ఇళ్ళకి కూడా పెడతారు. పెడుతున్నారు. బాగుంది. మరి రోడ్లు ఎలా ఉన్నాయి? గత 5 సంవత్సరాలు రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు ఎక్కడ పడదు అక్కడ గోతులు. ఇప్పుడు రోడ్లు సూపర్గా ఉన్నాయి. ఎక్కడెక్కడ రోడ్లు పోసేస్తున్నారు. ఇప్పుడు రోడ్లు ఇబ్బంది లేదు, ఏది ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అయితే చంద్రబాబు గారి పరిపాలనలో 2029లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది. మళ్ళీ తెలుగుదేశం వస్తుంది. సరే బాబు, అయితే థ్యాంక్ యూ.